నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్లో ఏం జరగకూడదో అదే జరుగుతోంది స్వతంత్రం వచ్చిన కొత్తలో మెజారిటీగా ఉన్న హిందువుల జనాభా క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది అదే సమయంలో ముస్లిం ఇతర మైనారిటీ మతస్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది ఈ విషయాన్ని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి స్పష్టం చేసింది గత 65 ఏళ్ల గణాంకాలను పరిగణలోకి తీసుకుని ఈ విషయాన్ని వెల్లడించింది దేశంలో 1950 నాటికి 84.68% ఉన్న హిందువులు 2015 నాటికి 78.06% తగ్గినట్లు సదరు నివేదిక తేల్చడం చేసింది అంటే ఈ కాలానికి 7.82% క్షీణించిందని తెలుస్తోంది ఇక అదే సమయంలో ముస్లింలు ఏకంగా 43.15% మేర పెరిగారని పేర్కొంది అంటే 9.84% నుంచి 14.09%కి చేరుకున్నారు అలాగే ఇదే కాలానికి క్రిస్టియన్ల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తోంది 1950 నుంచి 2015 మధ్య క్రిస్టియన్లు 2.24% నుంచి 2.36%కి సిక్కులు 1.24% నుంచి 1.84%కి పెరిగారు అయితే జైనులు పార్షియల్ శాతం తగ్గిందని తెలిపారు పార్షియల్ 1950లో 0.03% ఉన్నవారు 2015 నాటికి 0.004%కి అంటే ఏకంగా 85% మేర తగ్గినట్లు సదరు నివేదికలో వెల్లడైంది ఇక విధానపరమైన చర్యలు రాజకీయ నిర్ణయాలు సామాజిక ప్రక్రియల ఫలితంగా ఈ మార్పులు సంతరించుకున్నట్లు పీఎం ఆర్థిక సలహా మండలి నివేదిక తెలిపింది షమీకా రవి నేతృత్వంలో ఈ సలహా మండలి మొత్తం 167 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి ఈ మేరకు నివేదికను రూపొందించింది అయితే ఈ నివేదికలో వెల్లడైన కీలకమైన విషయం ఏంటంటే భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో మెజారిటీ మతపరమైన జనాభా పెరుగుతుండగా మన దేశంలో మాత్రం మెజారిటీ వర్గానికి సంబంధించిన జనాభా తగ్గుముఖం పడుతోంది ఆయా దేశాల్లో మైనారిటీ మతస్థుల సంఖ్య దారుణంగా పడిపోయిన వెల్లడించింది మాల్దీవులు మినహా అన్ని ముస్లిం మెజారిటీ దేశాల్లో మతపరమైన వర్గం వాటాలో పెరుగుదల నమోదు చేసుకున్నాయి భారత ఉపఖండంలో అత్యధికంగా బంగ్లాదేశ్లోనే మెజారిటీ వర్గం 18% నమోదైంది పాక్లో మెజారిటీ వర్గం హసాఫీ ముస్లింల వాటా 3.75% పెరిగితే మొత్తంగా వారి జనాభాలో ముస్లింల వాటా 10% పెరుగుదల ఉంది గత 60 ఏళ్లలో 35% అధిక ఆదాయ దేశాలలో మెజారిటీ మతస్థుల వాటా సగటున 29% క్షీణించినట్లు తెలుస్తోంది వాస్తవానికి ఈ లెక్కలను ఓసారి పరిశీలిస్తే హిందువుల జనాభా కేవలం 7.82% మాత్రమే క్షీణించిందని అనుకుంటే అది పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఉదాహరణకు ముస్లింల జనాభా పెరుగుదల ఈ కాలంలో 43.15% నమోదైంది అదే స్థాయిలో హిందువుల జనాభా పెరగాల్సి ఉంది కానీ ఆ స్థాయిలో పెరగకపోగా తగ్గుముఖం పట్టింది అది ఏ స్థాయిలో తగ్గుదల లెక్కలు వేసుకుంటే వాస్తవానికి విలువ అవగతం అవుతుంది అంటే 45% ముస్లింలు పెరిగినప్పుడు అదే 45% హిందువులు పెరిగి ఉంటే వేరే లెక్కన ఉండేది పరాయి దేశాల్లో హిందువుల ఏమంటారు సంఖ్య తగ్గిపోతోంది భారీగా తగ్గిపోతోంది అలాగే మెజారిటీగా ఉన్న భారతదేశంలో కూడా హిందువుల సంఖ్య తగ్గిపోతోంది అక్కడ మెజారిటీగా ఉన్న ముస్లింల జనాభా పెరిగిపోతుంది ఇక్కడ మైనారిటీలుగా ఉన్న ముస్లింల జనాభా పెరిగిపోతుంది అంటే ఒకసారి ఆలోచించండి ఇది 2015 వరకే అదే కనుక 2023, 24 పూర్తి కాదు 23 వరకు లెక్కలు కడితే ఇంకా ముస్లిం జనాభా పెరిగే ఉంటుంది ఇంకా హిందూ జనాభా తగ్గే ఉంటుంది కాబట్టి తస్మత్ జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఇది ఏమైనా చిన్న విషయం కాదు లైట్ తీసుకుందాం 7% 8% కదా అనుకుంటే రానున్న రోజుల్లో మీ పిల్లలు వాళ్ళ పిల్లలు బుర్కాలు లేకపోతే ఇంకో దగ్గర ఇంకో మతంలో కనిపించే అవకాశం అవుతుంది కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండండి సనాతన ధర్మాన్ని లెక్కలేనితనంగా చూడకండి ఆచరించడానికి ఎక్కడ అవకాశం ఉన్నా 10 మందికి ఆచరణ విలువలను తెలియజేయండి ఇది భారతదేశం మాత్రమే హిందువుల కోసం ఉంది ఇంకా ఏ దేశంలో హిందువులకు స్థానం ఉండదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ ఇలా చెప్పుకుంటూ పోతే హిందువులు ఎంత ఊచకోతకు గురవుతున్నారు అనే విషయం కూడా మీకు అర్థం కావాలి కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని విస్మరించకండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే ఆప్షన్ జాయిన్ అని కనిపిస్తుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా కూడా సపోర్ట్ చేయొచ్చు అండ్ వ్యాపార ప్రకటనలు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు 8328500576 స్క్రీన్ మీద ఆ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది సో అలా కూడా సంప్రదించవచ్చు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్